ఓం శ్రీ సాయిరామ్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సాయి దివ్య పూజ ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ముడుపు ఎలా కట్టాలి, నైవేద్యంగా ఏం పెట్టాలి, ఉద్యాపన ఎలా చేయాలి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే మనకు ఏదైనా తీరని కోరిక ఉన్నా లేదా మనం ఏదైనా సమస్యలో ఉన్నా ఒక సంకల్పంతో సాయి దివ్య పూజ చేస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందండి. అలాగే ఆ సమస్య నుంచి కూడా బయటపడతాము. నేనైతే ఒక 5 years బ్యాక్ నుండి నాకు వీలైనప్పుడల్లా ఈ దివ్య పూజ చేస్తూనే ఉంటాను. నేను ముడుపు కట్టి సంకల్పం చేసుకున్న ప్రతిసారి బాబా నా కోరిక తీర్చారు. ఈ దివ్య పూజ 5, 7, 11, 21 గురువారాలు సంకల్పం చేసుకుని ప్రారంభించాలి. ఈ పూజకి ఏజ్తో కానీ జెండర్తో కానీ ఏం సంబంధం ఉండదు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, జాతి, మత, కుల భేదాలు లేకుండా ఎవరైనా చేయొచ్చు. పూజను ప్రారంభించే ముందు ముడుపు ఏర్పాటు చేసుకోవాలి. ముడుపు కోసం ఒక తెల్లటి అరచేయంత క్లాత్ని తీసుకోవాలి. కొత్త క్లాత్ని మాత్రమే యూజ్ చేయాలి. ఒక వైట్ కర్చీఫ్ కానీ టవల్ కానీ తెచ్చుకొని దాన్ని కట్ చేసి వాడుకోవచ్చు. ఒక గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని 1 స్పూన్ పసుపు కలుపుకొని ఈ క్లాత్ దాంట్లో తడుపుకొని ఆరబెట్టుకోవాలండి. ఇది బుధవారం నైట్ స్నానం చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు, లేదా గురువారం ఉదయాన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దివ్య పూజ గురువారం నాడు మాత్రమే చేయాలండి. ఈ దివ్య పూజ ఎంత ఆడంబరంగా చేశామన్నది ముఖ్యం కాదండి. ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత పవిత్రమైన భావంతో చేశామా అన్నదే ముఖ్యం. పూజ చేయడానికి తూర్పు దిశలో బాబావారి ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజ అయినా మొదలు పెట్టేటప్పుడు మొదట గణేషుని పూజించాలి. ఇంకా మీ కులదైవం ఎవరైనా ఉంటే వారిని కూడా ఈ పూజలో పెట్టుకోవచ్చు. తర్వాత గణేశుడికి బాబాగారి ప్రతిమకు గంధం పూసి బొట్టు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ పూజ చేసేటప్పుడు మనమేమీ ఉపవాసం ఉండనవసరం లేదండి. ఎందుకంటే బాబాగారికి ఉపవాసంతో పూజ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను స్మరిస్తే ఆ పూజ నేను స్వీకరించును అని బాబాగారి పుస్తకాల్లోనే నేను చాలాసార్లు చదివాను. సంపూర్ణ భక్తి శ్రద్ధలు మరియు మనం కోరిన కోరికలో నిజాయితీ ఉంటే ఈ పూజ ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందండి. దీపం వెలిగించుకున్న తర్వాత ముడుపు కట్టుకోవాలి. మనం ముందుగానే ఆరబెట్టుకున్న పసుపు క్లాత్లో ₹1 బిళ్ళ కానీ ₹2 బిళ్ళ కానీ పెట్టుకోవాలి. మీ దగ్గర ఉంటే ఒక ఒక్కని పెట్టుకోండి, లేకపోతే కాయిన్ ఒక్కటి సరిపోతుంది. మన మనసులోని కోరికను ఆ బాబాకి చెప్పుకుంటూ ఆ కోరికను తీర్చమని మనసారా ప్రార్థిస్తూ మనం ఎన్ని వారాలైతే ఈ దివ్య పూజను చేద్దాం అనుకుంటున్నామో ఆ సంకల్పం చెప్పుకుంటూ ఇలా ముడుపు కట్టి ఈ ముడుపును బాబాగారి పాదాల దగ్గర ఉంచుకోవాలి. ఈ దివ్య పూజ అంతా ఈ పుస్తకంలో క్లియర్గా ఉంటుందండి. ఈ బుక్ మీకు ఏ పూజ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటుంది, లేదా ఆన్లైన్లో PDF ఉంటుంది, ప్రింట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని విడిపూలు కానీ పూలరెమ్మలు కానీ సిద్ధంగా పెట్టుకోవాలి. ఈ పుస్తకంలో ఉన్న విధంగా శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలు కానీ పూలరెమ్మలు కానీ బాబాగారి ప్రతిమ మీద మరియు ముడుపు మీద వేస్తూ పూజ చేసుకోవాలి. తర్వాత ఈ పుస్తకంలో 6 అధ్యాయాల్లో 6 కథలు ఉంటాయండి. అవన్నీ నిజంగా జరిగిన కథలు, వాటిని చదువుకోవాలి. ఇలా అష్టోత్తర శతనామావళి 6 అధ్యాయాలు చదివిన తర్వాత ప్రసాదం సమర్పించుకొని హారతి ఇవ్వాలి. ఇలా ముడుపు కట్టి పీఠం పెట్టుకున్న తర్వాత ఏదైనా అడ్డంకి వచ్చి పూజ చేయలేకపోతే ఆ వారం కౌంట్ చేయకుండా తర్వాత వారం నుంచి పూజ మళ్ళీ ప్రారంభించుకోవచ్చండి. మొక్కుముడి మొదటి గురువారం మాత్రమే చేయాలి. తర్వాత గురువారాలు ముడుపు బాబా పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. మొక్కుకున్న గురువారాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన చేయాలండి. ఆఖరి గురువారం ముత్తైదులు కానీ, ఆడపిల్లలు కానీ, మగవారిని కానీ, పిల్లలైనా పెద్దలైనా ఎంతమందిని పిలవగలితే అంతమందిని పిలిచి ప్రసాదం ఇచ్చి పుస్తకం కానుగ్గా ఇవ్వాలి. మన ఇష్టం అండి. 5, 11, 21, 51, 101 ఎన్ని పుస్తకాలైనా కానుగ్గా ఇవ్వచ్చు. ఇలా మీకు కుదరకపోతే ఏదో ఒక ప్రసాదం చేసుకొని మీకు దగ్గరలో ఉన్న బాబా గుడిలో ప్రసాదం మరియు పుస్తకాలు ఇస్తే అక్కడ పూజారులు పంచుతారు. ముడుపును మీరు షిరిడీ వెళ్ళినప్పుడు హుండీలో వేయచ్చు, లేదా ఏదైనా బాబా గుడి హుండీలో అయినా వేసుకోవచ్చు. ప్రసాదంగా పళ్ళు, స్వీట్స్, పులగం, కిచిడి ఏదైనా పెట్టుకొని హారతి ఇవ్వడంతో ఈ పూజ ముగుస్తుందండి. ఈ పూజ చేసుకున్న తర్వాత శ్రీ సాయి సచ్చరితను పారాయణం చేసుకొని ధూపం కూడా వేసుకోవచ్చు. అదండి శ్రీ సాయి దివ్య పూజా విధానం. భక్తి శ్రద్ధలతో మరియు మంచి సంకల్పంతో ఈ పూజ చేశారంటే మీకు అంతా శుభమే కలుగుతుంది. ఆ బాబా ఆశీస్సులు మనతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.